హలో అందరికీ. ఈరోజు నా మమ్మీ స్టైల్‌లో చికెన్ ఫ్రై చూసా అండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ ఏసేసుకొని, ఆయిల్ అనేది బాగా వేడెక్కాక ఫ్రెష్ చికెన్ ఏసేసుకొని బాగా వాటర్ పైకొచ్చే వరకి మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎలా పైకొస్తుందో. వాటర్ అనేది పైకి రావాలండి. పైకొచ్చి మొత్తం ఆ చికెన్‌కనేది మంచిగా వాటర్ అనేది బాగా దిగిపోయే వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారా? వాటర్ అనేది పైకొస్తేనే గ్రేవీకి చాలా బావుంటుందండి. తర్వాత చూసారా వాటర్ అనేది ఎలా దిగిపోయాయో? వాటర్ దిగిపోయినాక కొంచెం చిటికెడు పసుపేసేసుకోవాలి. పసుపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకేసుకొని బాగా 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. ఏసేసుకొని అది కూడా ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ చికెన్‌కి అనేది మంచిగా పట్టాలండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి. అది కూడా ఒక 10-20 మినిట్స్ బాగా తిప్పేసుకోవాలి. ఇంకా చికెన్ మసాలా కూడా ఏసేసుకున్నాను. ఏసేసుకున్న తర్వాత అది కూడా 10-20 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీ స్టైల్‌లో చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా బావుంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగుందో. ఇది పప్పులోకి కానీ, సాంబార్‌కి, పచ్చి పులుసు, ఇంకా రసంలోకి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఉట్టిగా రైస్‌తో పాటు కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. తర్వాత మమ్మీ ఇదేందో మసాలా ఏసింది ఫ్రెండ్స్. ఏందంటే ఇది కొంచెం ధనియాల పొడి, ఇంకా తెల్లగడ్డ బాగా దంచి ఏసేసింది. ఇదేస్తేనంట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందంట. స్మెల్ కూడా చాలా వస్తుందంట. ఒకసారి మా మమ్మీ స్టైల్‌లో కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంటుంది. తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.